కారం కారంగా కారం బుంది తిన్న కొద్ది తినాలనిపించేంత క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది. అందరూ అనుకుంటున్నట్లు ఇందులో బియ్యం పిండి అయితే అస్సలే మిక్స్ చేయలేదు. ఎలా చేసిస్తానో చూపించేస్తాను పదండి. అర కేజీకి ఎక్కువ, కేజీకి తక్కువ శనగపిండి, అలాగే ఇందులోకి కొద్దిగా కుకింగ్ సోడా, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా ఇలా పిండి అంతటిని మీడియం టెక్స్చర్ లో కలిపేసి పక్కనుంచుకోండి. మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకున్న ఆయిల్లో పల్లీలను వేసేసి మీడియం ఫ్లేమ్ మీద వేపేసుకోండి. పల్లీలు బూందీ మిక్చర్ చాలా మంది ఎక్కువగా ఇష్టపడతారు. మీకు నచ్చినన్ని వేసేసుకోండి. ఇలా ఫ్రై చేసి బౌల్లోకి వేసేసుకోండి. బూందీ ఫ్రై చేయడం కోసం కొద్దిగా పిండిని ఆయిల్లో వేసిన వెంటనే పైకి తేలి మంచి రౌండ్ షేప్ లో వచ్చిందనుకోండి, ఆయిల్ పర్ఫెక్ట్ గా వేగినట్లు. ఇప్పుడు బూందీ వేసేసుకోవడమే. ఇక్కడ నేను బూందీ వేయడం కోసం చిల్లుల గరిటెను వాడాను. మీరు దగ్గర ఉంటే బూందీ గరిటెను వాడుకోండి. పిండి మీడియం టెక్స్చర్ లో ఉందనుకోండి, బూందీ అన్ని కూడా ఇలా చక్కగా ముత్యాల్లాగా అన్ని ఒకే షేప్ లో వచ్చేస్తాయి. బూందీని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నింటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసి బౌల్లోకి వేసేసుకోండి. మరి కొంతమంది బూందీ వేస్తున్న ఆయిల్ లో అస్సలు పొంగట్లేదని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఒక వాయి వేగిన తర్వాత నెక్స్ట్ వాయి వేపుకునే మధ్యలో 1 నిమిషం పాటు ఆయిల్ ని ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వెల్లుల్లి, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై చేసేసి అన్ని కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి కారం, అలాగే కొద్దిగా ఉప్పు వేసి చెయ్యి పెట్టకుండా టాస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. పిండి బయటకున్నది కాకుండా మనం పట్టించుకున్నదైతే అందులో ఏమి మిక్స్ చేయాల్సిన పని లేదు. బూందీ ఆటోమేటిక్ గా కరకరలాడుతూ క్రంచీగా వచ్చేస్తుంది. సింపుల్ గా చేసిన ఈ బూందీ మిక్చర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై మరి. సమ్మర్లో సరదాగా ఫ్యామిలీతో ఎక్కువగా ట్రిప్స్ ని ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు చాక్లెట్స్, చిప్స్ కాకుండా ఈసారిలా ట్రై చేయండి. కడాయిలకి కొద్దిగా ఆయిల్ వేసి 1 కప్పు మకానా వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన ఉంచుకోండి. కొద్దిగా ఆయిల్ వేసి 1 గుప్పెడు పల్లీలు, గుప్పెడు కాజు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 గుప్పెడు కొత్తిమీర, 1 గుప్పెడు పుదీనా, 1 రెబ్బ కరివేపాకు, 2 లేదా 3 పచ్చిమిర్చి వేసి లో ఫ్లేమ్ లో ఇందులో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లో గ్రైండ్ చేసుకోండి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీరు తీసుకున్న మకానా క్వాంటిటీని బట్టి చాట్ మసాలా, జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న మకానా వేసి అంత బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఫైనల్ గా పల్లీలు, కాజు వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడికైనా ట్రిప్స్ వెళ్తున్నప్పుడు 2-3 రోజుల పాటు ఈ స్నాక్స్ స్టోర్ చేసుకోవచ్చు. నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.